ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి అందరూ చెప్పుకోవాలి. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మరి వైఎస్ రాజశేఖర్ గారిని చూస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఆరోగ్యం ఉంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆ రోజు ఒక డాక్టర్ గా అతని గమనించాడు. ఏమని గమనించాడు? ఆ రోజు వైద్య ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి, పేదవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోలేరు, దాన్ని ఖర్చు చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారు దాన్ని మనసులో పెట్టుకొని ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చిన కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ గారికి అని నేను చెప్తున్నాను. ఈ రోజు చూస్తే మనం వచ్చేటప్పుడు కూడా 108, 104 కుయ్యి 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 అనుకుని ఇప్పుడు వస్తాయి. మనం చెప్పేది ఎవరు? మన వైఎస్ రాజశేఖర్ గారు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకోవాలా. మన ఈ రోజు ఆ రోజు ప్రభుత్వాలు చేసినటువంటి పాలన, అలాగే జగన్మోహన్ గారు చేసిన పరిపాలన, అలాగే ఇప్పుడు 2025లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పరిపాలన తేడా ఏమనేది ప్రజలే గమనించాలి ఈరోజు. ఎందుకంటే చూస్తున్న వాళ్ళంతా 2004లో కానీ 2019లో కానీ జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత, అలాగే వాళ్ళ నాన్న 2004 నుండి 2009 వరకు సీఎం ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మనమంతా ఒకసారి గమనిస్తున్నాం. ఈ రోజు 2004లో మరి చంద్రబాబు నాయుడు 24లో ఏం చెప్పాడు? 6 సూపర్ 6 అని చెప్పి ప్రజలు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదో చేస్తాం.